హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ ఇక్కడ శుక్రవారం. మీరు నిన్న అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుని ఉంటారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుని ఉంటారు. అందరికీ నా శుభాకాంక్షలు. మేము కూడా ఇవాళ ఇక్కడ చేసుకున్నాం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా వాళ్ళందరూ గుడికి వెళ్ళారు, నేను కూడా గుడికి వెళ్ళి వచ్చాను. బాగుంది. ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వచ్చేటప్పటికి చాలా స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉంది. ఇవాళ మీకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు కొన్ని తెలియజేస్తాను. ఎందుకంటే ఇవాళ శనివారం కనుక మీ టైం తీసుకుని మీకు అన్ని విషయాలు చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ థింగ్, మనకి మార్కెట్ సడన్గా ఈ 3 రోజుల్లో ఎందుకింత పంప్ అయింది? బిట్ కాయిన్ $62,000 $63,000 దగ్గర ఉన్నది. దగ్గరగా $78,000 వచ్చింది. అంటే ఎన్ని $1,000 పెరిగినట్టు? దగ్గరగా $15,000 పెరిగింది, పైకి వచ్చింది. పైకి రావడం అంటే మన ఇండియన్ మనీలో క్యాలిక్యులేట్ చేశారంటే $15,000 అంటే 15 లక్షలు. ఇన్సూరెన్సు 61-62 లక్షల దగ్గర ఉన్నది ఇండియన్ మనీలో. ప్రస్తుతం 74-75 లక్షల దగ్గర ఉంది. ఈ 3 రోజుల్లోనే సంపాదించేసి ఉండొచ్చు. ఎవరైనా బాగా చేసుకునే వాళ్ళు ఉంటే, పెద్దవాళ్ళు ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకుని ఉండొచ్చు. ఓకే, ఇవన్నీ టైం రావాలి. మేజర్గా టర్నింగ్ పాయింట్ ట్రంప్ గారి నిర్ణయం, క్లారిటీ యాక్ట్ బిల్లు గురించి ఆయన ఒక డిసిషన్ తీసుకోవటం, దానికి సిఎఫ్టిసి చైర్మన్, కమోడిటీస్ ఫ్యూచర్ ట్రేడింగ్ కమిషనర్ చైర్మన్ కూడా నిర్ణయం తీసుకుని ఇమీడియట్గా మేము లా చేసేస్తాం క్రిప్టోని అని చెప్పడంతో బిట్ కాయిన్, ఎథీరియం, ఈటీఎఫ్స్లో విపరీతమైన ఇన్ఫ్లోస్ వచ్చినాయి. ఇక్కడ అమెరికా వాళ్ళు, అది కూడా నిన్న వీడియోలో నేను చెప్పాను. ఆల్రెడీ సిఎఫ్టీసీను ఎస్సిసి వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఎక్స్చేంజ్ వాళ్ళకి మీరు ఎంతైనా మార్జిన్ మనీ ఇవ్వండి, లివరేజ్ ఇవ్వండి మీ క్లయింట్స్కి, మేమే అబ్జెక్షన్ పెట్టమని చెప్పారు. దాంతో చాలా పాజిటివ్గా ఉంది. ఇక్కడ అమెరికాలో బాగా ట్రేడ్ చేస్తున్నారు. బాగా ఈ ఇన్స్టిట్యూషన్స్, దాని తర్వాత పెద్ద పెద్ద బ్యాంక్స్ వాళ్ళందరూ పై చేస్తున్నారు. ఓకే, ఇంత సడన్గా సర్ప్రైజింగ్గా ఇంత సడన్ చేంజ్ రావడానికి మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అది మీకు ఇప్పుడు చెప్తాను. అదేంటంటే, ఇక్కడ అమెరికాకు వచ్చేటప్పటికి అమెరికన్ గవర్నమెంట్కి దగ్గరగా $40 ట్రిలియన్ డెఫిసిట్ పడిపోయింది. మామూలుగా ఈ ఇయర్ బిగినింగ్ 2026 బిగినింగ్లో ఇన్సూరెన్స్ $36 ట్రిలియన్ ఉన్నది. ఈ 5-6 నెలల్లో దగ్గరగా $4 ట్రిలియన్లు పెరిగింది, $40 ట్రిలియన్కి వెళ్ళిపోయింది డెఫిసిట్, గవర్నమెంట్ డెఫిసిట్. ఇప్పుడు మరి ఆ డెఫిసిట్ ఏ గవర్నమెంట్ అయినా డెఫిసిట్లో పెట్టుకోరు కదా, దానికి వడ్డీలు కట్టుకోవటం ఇవన్నీ ఉంటాయి కదా. దానివల్ల ట్రంప్ గారు ఏం చెప్పారంటే, మన యుఎస్ ట్రెజరీ వాళ్ళని, ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళని, మీరు బిట్ కాయిన్ బాగా కొనండి, ఎక్వైర్ చేయండి అని చెప్పారు. దాంతో బాగా మార్కెట్ పుంజుకుంది. ఇప్పుడు ఆ ఇమేజెస్ అన్ని పెడతాను మీకు. యుఎస్ ట్రెజరీ, యుఎస్ ట్రెజరీ బాండ్స్ అంటారు. మేజర్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అమెరికాలో, నాట్ ఓన్లీ అమెరికా, ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని గవర్నమెంట్స్ బాండ్స్ అమ్ముతారు. అది 2 years బాండ్స్ ఉంటాయి, 5 years బాండ్స్ ఉంటాయి, 10 years బాండ్స్ ఉంటాయి, అట్లా 30 years బాండ్స్ కూడా ఉంటాయి. ఈ బాండ్ ఈల్డ్స్ అనేది ఇవ్వాలి ప్రతి గవర్నమెంట్. అది అప్పు తీసుకున్నట్టే, ఆ బాండ్స్ ఇచ్చి అప్పు తీసుకోవటం అనమాట. అట్లా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతి బాండ్స్ అని కూడా ఇచ్చారు. ఈ సంగతి చాలామందికి తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. అలా బాండ్స్ మీద లోన్లు తీసుకుని పెట్టుకుంటూ ఉంటారు. అలా చేసుకుని ఇప్పుడు ఈ డెఫిసిట్ని కవర్ చేసుకోవడానికి బిట్ కాయిన్ని కొని పెట్టుకోండి రిజర్వ్లో అని యుఎస్ గవర్నమెంట్ ట్రెజరీకి ఇంటిమేషన్ ఇచ్చాడు ట్రంప్ గారు.
దాంతో వాళ్ళు కూడా విపరీతంగా అక్యూములేట్ చేస్తున్నారు. సో ఆ ఫిగర్స్ అన్ని క్యాలిక్యులేషన్స్ చూడాలి, చూస్తే కానీ మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పడానికి లేదు. బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది జరగడంతో ఎప్పుడైతే యుఎస్ గవర్నమెంటే అక్యుములేట్ చేయడం మొదలుపెట్టిందో దానికోసం ఈ క్రిప్టో లా అనేది మొన్న జరిగింది. ఆటోమేటిక్గా సిఎఫ్టీసీ అనౌన్స్ చేయించి వాడితో ఇమ్మీడియట్గా బయింగ్ చేయండి అని ట్రెజరీకి ఇంటిమేషన్ ఇచ్చారు ట్రంప్ గారు. సో దీంతో మంచి పాజిటివ్గా ఉంది మార్కెట్, స్ట్రాంగ్గా స్టేబుల్గా స్టడీగా నిలబడి ఉంది మార్కెట్. ఫస్ట్ థింగ్ అది చెప్పేస్తున్నాను, స్ట్రాంగ్గా ఉంది ప్రస్తుతానికి. ఇప్పటివరకు అయితే స్ట్రాంగ్గా స్టేబుల్గా స్టడీగా ఉంది. ఇప్పుడు మీకు ఒక చిన్న క్లిప్పింగ్ పెడతాను, దాంట్లో లెవెల్స్, ఏ లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ క్రాస్ చేయాలి, ఏ లెవెల్స్ బ్రేక్ చేయాలి మనకి అన్నది ఒక క్లిప్పింగ్ పెడతాను. నియర్ టర్మ్ మార్కెట్ అవుట్లుక్, ఇఫ్ బిట్ కాయిన్ హోల్డ్స్ అబౌవ్ $77,000, a test of the $80,000 and $85,000 resistance is likely. A failure to break $80,000 could trigger profit taking towards the $70,000 support. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇవన్నీ కూడా మనకి ఒక ఇంపార్టెంట్ ఇండికేషన్. ఇప్పుడు మీకు పెట్టిన క్లిప్పింగ్ చక్కగా ఇక్కడ పిల్లలందరూ రోడ్డు మీద తెగ తిరిగేస్తున్నారు హాయిగా. ఇవాళ శుక్రవారం కదా, రేపు ఎల్లుండి హాలిడేస్, హ్యాపీగా సైకిల్ వేసుకుని తిరిగేస్తున్నారు. ఓకే, దానివల్ల బాండ్స్ ఈల్డ్స్ ఎక్కువ కాస్ట్ అయిపోతుందని ఇప్పుడు బిట్ కాయిన్తో మేనేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. ప్రస్తుతం నా లెక్క ప్రకారం ఇవాళ రాత్రి కానీ రేపు కానీ $80,000 బ్రేక్ చేసి పైకి వెళ్ళిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ 85,000, దాని తర్వాత 90,000. ఈ 85,000 క్రాస్ చేసిందంటేనే మనకు బాగుంటుంది. ఎందుకంటే మనకి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 15th 16th సెనేట్లో ఓటింగ్ ఉంటుంది. మన క్రిప్టో క్లారిటీ యాక్ట్ బిల్లు మీద ఓటింగ్ ఉంటుంది. అది ఫార్మాలిటీ అని అనుకుంటున్నాను. అందరూ కూడా ఇక్కడ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పడం ఇట్స్ ఓన్లీ ఆ ఫార్మాలిటీ, ఆటోమేటిక్గా అయిపోద్ది. అందుకే ఇంత కాన్ఫిడెంట్గా ఇంతమంది ఇంత పెద్ద బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్ అందరూ హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అది నిజమే, మనకే మార్కెట్లో కనిపిస్తుంది కదా, మనం చూస్తున్నాం. మార్కెట్ గబగబ పరిగెత్తుంది మార్కెట్. దీనికి తోడు ఇప్పుడు బిట్ కాయిన్ డామినెన్స్ చూస్తే, బిట్ కాయిన్ డామినెన్స్ 57% ఉంది, 43% ఆల్ట్ కాయిన్స్ ఉంది, 57 to 60% బిట్ కాయిన్ డామినెన్సే కనిపిస్తుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే బిట్ కాయిన్ పెరుగుద్దో ఆల్ట్ కాయిన్స్ కూడా పెరుగుతాయి. దాంట్లో ఆల్ట్ కాయిన్స్లో ముఖ్యమైన కాయిన్స్ చూసుకోవాల్సిన ఎథీరియంకి రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి ప్రస్తుతం నేనే వీడియో చేసే టైంకి $2,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. డెఫినెట్గా అది బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ $2,750. $2,750 క్రాస్ చేసిందంటే ఇంకా బ్రహ్మాండంగా పైకి వెళ్తుంది. ఆల్రెడీ మన ఇండియన్ మనీలో చూసారంటే 2,48,000 దగ్గరికి వచ్చింది. నేను చెప్పినప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళందరికీ మంచి గుడ్ న్యూస్, బాగా పెరుగుతుంది. ఇంకొక కాయిన్ బాగా పెరుగుతుంది ఏదంటే బిఎన్బి చూసారంటే ఈ లాస్ట్ 3 daysలో దగ్గర $100 పైన పెరిగింది. $100 అంటే మామూలు విషయం అండి. 3 రోజుల్లో అదొకటి. సొలానా కూడా ఇంచుమించు ఒక $20 పెరిగింది. $20 అంటే ఒక 2,000 3,000 అట్లా పెరిగింది. కాకపోతే సాలిడ్ కాయిన్ సొలానా మంచి కాయిన్, ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అనే కాయిన్ బాగా పెరుగుద్ది. కనుక ఇవన్నీ చూసుకుని ఇంకా హైపర్ అనే ఒక కాయిన్ ఉంది, హైపర్ లిక్విడ్. ఆ కాయిన్ కూడా బాగా కొంటున్నారు, మరి అది కూడా పెరుగుతుంది. అది ఇవాళ ఆల్ టైమ్ హైని క్రాస్ చేసింది, బ్రేక్ చేసింది. $77 ఆల్ టైమ్ హై. అది బ్రేక్ చేసిందంటే చూడండి, ఆల్ట్ కాయిన్స్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఎక్స్ఆర్పి చూసారంటే ఇంచుమించు 140 to 40
ఆ మధ్యలో తిరుగుతుంది. ఇంకా దానికి పొటెన్షియాలిటీ ఉంది, బాగా పెరుగుద్ది, ఆటోమేటిక్గా బాగా పైకి వెళ్తుంది. దాని తర్వాత ఆడా కాయిన్ ఒకటి చూసుకోండి, లోలో ఉంది. దాని తర్వాత గాలా కాయిన్ 22 పైసలు 23 పైసలకు వచ్చింది. ఖచ్చితంగా అది పైకి వెళ్తుంది. కొనుక్కునే వాళ్ళు ఉంటే కొనుక్కోండి. ఇంకా డెఫినెట్గా అది ₹2 ₹3కి వెళ్ళే కాయినే బూస్టులు వచ్చినప్పుడు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకున్న హర్డులల్లో ఈ క్లారిటీ యాక్ట్ బిల్లు క్లియర్ అవటం. మరో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన ఇండియాలో మొన్న పార్లమెంట్లో ఈ క్రిప్టో కరెన్సీని రెగ్యులేట్ చేయడం గురించి ప్రస్తావన వచ్చింది. ఫైనాన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీ నిర్మలా సీతారామన్ గారు కానీ మిగతా వాళ్ళు మీటింగ్లో వాళ్ళు చెప్పుకుంటున్నది ఏంటంటే క్రిప్టో కరెన్సీ ప్రస్తుతానికి గాలిలో దీపంలాగా ఉంది. అటు లీగలైజ్ అవ్వలేదు, అన్రెగ్యులేటెడ్ మార్కెట్గానే ఉంది కనుక, బట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం కనుక దీన్ని రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత మనకుంది అని వాళ్ళు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేద్దాం, ఇమ్మీడియట్గా చేసి రెగ్యులేట్ చేద్దాం అన్న ఆలోచనలో ఉన్నారు. త్వరలో రెగ్యులేట్ చేసేస్తే బాగుంటుంది, మనకు కూడా హ్యాపీగా ఇంకా ఇది ఒక బ్రహ్మాండమైన అసెట్ అని కూర్చోవచ్చు. బాగా ఏమన్నా డిప్స్లో మంచి కాయిన్స్ కనబడితే బై చేసుకోండి, మిస్ అవ్వకండి. ఇది మంచి బయింగ్ ఆపర్చునిటీ, బై ఇన్ డిప్స్. బట్ ఏ కారణం చేతైనా నేను చెప్పిన సపోర్ట్ లెవెల్స్ చూశారు కదా, ఒకవేళ బిట్ కాయిన్ 80,000 బ్రేక్ చేయలేకపోతే అప్పుడు ఆలోచిద్దాం ఏంటనేది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది విషయం ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.